లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పలు విషయాలపై స్పందిస్తున్నారు. ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందన్న అంచనాల నడుమ వరుసగా 3 సార్లు ప్రధానిగా చేసిన జవహర్ లాల్ నెహ్రూ రికార్డును తాను సమం చేయడంపై మోదీ తాజాగా స్పందించారు. గుజరాత్లో అనలిస్టులు నా గురించి అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తి అని రాసేవారు. విశ్లేషకుల పని ఇదే. కానీ ఒకరు ఎన్ని పర్యాయాలు ప్రధానిగా పనిచేశారనేది ముఖ్యం కాదు, దేశం ఎంతగా అభివృద్ధి చెందిందనేదే ముఖ్యం. మోదీ 3 సార్లు, 5 సార్లు లేదా 7 సార్లు గెలవవచ్చు. 140 కోట్ల మంది ప్రజల దీవెనలు నాకున్నాయి కాబట్టి ఇది కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1952, 1957, 1962 ఎన్నికల్లో గెలిచి వరుసగా 3 సార్లు ప్రధానిగా చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. కాగా చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుడిపై దిగిన ప్రదేశానికి శివశక్తి అన్న పేరు పెట్టడం కూడా మోదీ వివరణ ఇచ్చారు. ఆ ప్రాంతానికి వేరే పేరు పెట్టి ఉండొచ్చు. ప్రతిపక్షం అధికారంలో ఉంటే వారి ఆ కుటుంబం పేరు పెట్టేవారు. కానీ నేను అలా చేయలేదు. ప్రపంచానికి భారత్ ఓ తత్వాన్ని పరిచయం చేసింది కాబట్టి విశ్వాన్ని మొత్తం నడిపించే శివశక్తి పేరు పెట్టడంపై నేను గర్వపడుతున్నాను. 140 కోట్ల మంది ప్రజలకు చేరువయ్యే పేరిది. అదే కుటుంబం పేరు పెట్టి ఉంటే కేవలం కొందరికి మాత్రమే కనెక్ట్ అయి ఉండేదని ఆయన అన్నారు. ప్రభుత్వ విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకుంటున్నారన్న ప్రతిపక్షాల విమర్శపై కూడా మోదీ స్పందించారు. భారత విజయాలను చూసి మనం గర్విస్తున్నామా లేదా అనేదే అక్కడ మొదటి విషయం. ఈ విజయాలను చూసి సంతోషించకుండా క్రెడిట్ మొత్తం తమకే చెందాలని వారు కోరుకుంటున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు అణుబాంబు ప్రయోగం నిర్వహించాం. అప్పట్లో సైంటిస్టులు ఇదంతా చేశారని ప్రతిపక్షం అంది. ఆ తర్వాత 13 రోజులకు మరో అణు విస్ఫోటనం చేశాము. చంద్రయాన్ 2 విఫలమైనప్పుడు ఆ బాధ్యత తీసుకునేందుకు నేను సైంటిస్టుల పక్కనే ఉన్నాను. అక్కడి నుంచి పారిపోలేదని మోదీ అన్నారు.